హైవే మీద వెళ్తే వచ్చే ఫీల్ భలే ఉంటుంది. మీ మామ్ బర్రీ పక్కకు వచ్చి హార్న్ కొడుతుండే. మిలాన్ 2026. Oh my god, what a road man. Oh my god, where the fuck I should record from not what a road man, simply soup of GVMC. Oh my god, ఇంకో 3 సంవత్సరాల్లో ఇక్కడ రోడ్లు అయితే వేసేస్తారు కన్ఫర్మ్ అది. సో మనమైతే ఇప్పుడు బీచ్ రోడ్ వైపు వెళ్తాం అన్నమాట. ఎన్నిసార్లు చెప్తావే నువ్వు? చెప్పావు కదా ఆల్రెడీ అక్కడ కార్ షెడ్ దగ్గర, ఎన్నిసార్లు చెప్తావు? నాడగా. సో బండి తోలినప్పుడు చాలా మంది ఇలా ఫోన్లు తీసి ఇలా చూస్తుంటారు. అలా చేయకూడదని చెప్పడానికి నేను తీసి చూపించాను అనమాట. యూ సింగిల్, యూ బ్లడీ సింగిల్. ఓకే, ఎండాడి దగ్గర కూడా సేమ్ ఇలాగే ఒక లారీ అతను యూటర్న్ తీసుకుంటున్నారు. అటు నుంచి ఒక బస్సు వచ్చి గుద్దేసింది. ఎండాడి దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయింది కదా, సేమ్ ఇలాగే. ఒక కారు డోర్ తీయాలంట దోలు నీరిపోద్ది. అరే బాడు, యూ ట్రిపుల్ రైడింగ్ ట్రిప్లెట్స్, యూ బ్లడీ. బీచ్ రోడ్ మీద వెళ్ళినంత ప్రశాంతంగా నువ్వు ఎక్కడ వెళ్ళలేవు తెలుసా. బీచ్ రోడ్ అంత బాగుంటుంది, ఎక్సెప్ట్ ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడే తప్ప. అది పక్కన పెడితే బీచ్ రోడ్ అయితే ఇంకా బాగుంటుంది. అటు చూసే సందెలెరుపు కలిసొచ్చే క్రనయమా ఆవిడ నాతోనే. సన్న అటేపు ఉండాల్సింది ఇటేపు వచ్చి తాయిస్ ఉంది సన్న. నేను అందరూ జంటలే మావా, నేను ఒక్కనే సింగిల్ నా కొడుకుని. ఎవరు అందరూ జంటలే. అరే బాడు, మస్కబాన్, ఇట్స్ సో మచ్ ఆఫ్ క్యాలరీస్. యా, ఐఎమ్ డైట్ కాన్షియస్. ఇది ద మోస్ట్ ఓవర్ రేటెడ్ ప్లేస్ మామ. ఇది వ్యూ పాయింట్ అంటారు కానీ ఏదో మొత్తం ఇంతమంది ఉన్నప్పుడు రాబోద్ది ఏది అసలు రాకూడదు అసలు. మనం ఇలాంటి టైంలోని బీచ్ రోడ్ వైపు కాకుండా దూరం అయితే కనుక హనుమంత్ వాక్ నుంచి అటు నుంచి అటు అలా వెళ్ళిపోదు, కానీ ఈ బీచ్ రోడ్ వైపు రాకూడదు. అది వెరీ గుడ్. ఇద్దరు హెల్మెట్లు వేసుకున్నారు. ఎంత గుంటలు అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నాను. బెలూన్స్ అదే బబుల్స్. ఏంటది? సేట్ విత్ సిలికా. ముందు పోషన్ చింపిదా. అది దొరికేసాం గాయస్, దొరికేసాం. గాలి హెలికాప్టర్లు వెళ్తుంటే ఎక్కడ ట్రాఫిక్ ఎందుకు ఆపారు? యూటర్న్ తీసుకోవడం బెటర్. ఇక్కడ ఉన్నదే సూదంత రోడ్, ఇక్కడ కూడా పార్కింగ్ చేస్తాం మనం. ఇక్కడ కూడా యూటర్న్ తీసుకోవడం బెటర్. ఈ రోజు బీచ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు బాగాలేదు. రిటర్న్ వెళ్ళిపోదాం.